యూపీఎస్సీకి గ్రూప్ 1కి కామన్ సిలబస్ ఉంటుంది అవును. 70%, గ్రూప్ 2కి ఒక 70% కామన్ సిలబస్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఓకే మేడం, సిడిఎస్ ఇప్పుడు ఇప్పుడు వీటన్నింటికి కూడా నార్మల్ డిగ్రీయే. నార్మల్ డిగ్రీయే, అండ్ జిఎస్ కామన్ ఎవ్రీవేర్. ఇదే పాలిటీ, ఇదే ఎకానమీ, ఇదే జియోగ్రఫీ, ఇదే హిస్టరీ. నార్మల్ డిగ్రీ చేస్తే అసలు మాకు ఫ్యూచరే లేదు అని నేను నిన్న ఇంట్లో పెద్ద ఆర్గ్యుమెంట్ ఇదే. నేను ఏమన్నా చాలా ఉన్నాయి, నేను ఖచ్చితంగా నేను ఇవి చేస్తేనే నా లైఫ్ బాగుంటుంది, ఇది చేస్తేనే నేను పెద్ద ప్యాకేజ్లోకి నేను వెళ్ళగలుగుతాను అనేది లేదు. నార్మల్ డిగ్రీ చేసినా కూడా చాలా మంచి ప్రొఫెషనల్ జాబ్స్ ఉన్నాయి అనేది నా ఉద్దేశం యాక్చువల్లీ. సో మీ వైపు నుంచి కొన్ని తెలిసినవి కొంచెం డీటెయిల్డ్గా ఒకసారి. చాలా ఉన్నాయి మేడం. ఓన్లీ థింగ్ ఇస్ దట్ ఈ కోర్స్ పాపులర్, ఈ కోర్స్ వీక్ అని లేదు. అవును. ఏ కోర్స్లో అయితే మీరు ది బెస్ట్ ఉంటారో దట్ బికమ్ యువర్ లైఫ్. అంటే ఇప్పుడు గ్రూప్ 1 ఉంది, యూపీఎస్సీ తర్వాత గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 2 ఉంది, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఇంటెలిజెన్స్ బ్యూరో, సిడిఎస్, ఎన్డీఏ, లైక్ దేర్ ఆర్ 20 to 30 ఎగ్జామ్స్ ఇన్ ఇండియా. ఇక్కడ పొద్దున ఇన్స్టాగ్రామ్లో సిఐడి ఇది కూడా అయితే వేశారండి. ఉంటాయి మేడం, ఉంటాయి. అయితే ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ కామన్ సిలబస్ జిఎస్. ఓకే. యూపీఎస్సీకి ఉండే జిఎస్ వీటన్నిటికీ ఉంది. వీ హ్యావ్ డెప్త్ మారుతుంది అంతే. అంటే చిన్న లెవెల్ క్వశ్చన్స్ అడుగుతారు. మీరు ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడే డీటెయిల్గా ప్రిపేర్ అవ్వండి. ఎనీ ఎగ్జామ్ అంటే ఏముంటారంటే ఒక 2 ఏళ్ళు మీరు ప్రాపర్గా చదివితే, ట్రైన్ అయితే, ఇండియాలో ఏ ఎగ్జామ్ నోటిఫికేషన్ పడ్డా మీరు రాయండి, రిజల్ట్స్ అనేది 100% మీ దగ్గర ఉంటాయి. వీటన్నిటిపైన ఆపర్చునిటీస్ లేవని కాదండి, పిల్లలు వర్క్ చేయట్లేదు. ఇప్పుడు ఈ కోర్స్ చేస్తే నాకు టాప్ రేటింగ్ అంటారు, బెస్ట్ మధ్య మీరు మీడియాలో ఉన్నారు కదా, ఏ కోర్స్ని ట్రెండింగ్ చేయాలో చేసేది మీడియానే. అవును, మీడియాని అలా చేసేలా చేసేది ఒక బిజినెస్ మ్యాన్. అవును అవును, ఇది మీకు తెలిసిన ఫ్యాక్ట్, కానీ ఇది పిల్లలకు తెలియదే. ఇప్పుడు ఈ కోర్స్ ట్రెండింగ్ అంటామా అంటారు. లేదు మిత్రమా, ప్రతి కోర్సు ట్రెండింగే. ఎక్సెల్ ఒక్కసారి చూడు, దాంట్లో రెడ్ కార్పెట్ వేస్తారు మీకు. అవును, ఏదో అడ్వర్టైజ్మెంట్లో వచ్చింది తినేస్తే మీకు ఇంత బలం, ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి మార్కెటింగ్ స్ట్రాటజీ పెట్టేస్తారండి. డాక్టర్స్ కూడా పాపం వాటిని ప్రమోట్ చేస్తుంటారు, జనాలు అది నిజమే అని నమ్ముతారు. ఇట్స్ ఆల్ అబౌట్ క్యాపిటలిస్టులు పర్టికులర్గా దీనికి మార్కెటింగ్ పెట్టాలి అనే వాళ్ళు అనుకుంటే ఏదైనా మార్కెట్లోకి తీసుకొస్తారు. నేనేమంటానంటే ప్రతి హ్యూమన్ బాడీ ఈజ్ డిఫరెంట్. మన ఇండియాలో ఉన్న వాళ్ళందరం కూడా ఇక్కడ పండినవి తింటే చాలు. ఎవ్వరు బాల్కనీలో ఇండిపెండెంట్ హౌసెస్ ఎలాగూ లేవు, కనీసం బాల్కనీలో మనం సింపుల్గా పండించుకున్న ఆకుకూరలు, కాయగూరలు, లేదా పాదులు, చిక్కుడు పాదులు పండించుకున్నా కూడా మనం తిన్నా ఓకే. కాకపోతే ఎక్కడో పండించినవి వాడు మార్కెటింగ్ కోసం ఇక్కడ కాస్ట్లీ పెట్టి కొనేసి నా ఆరోగ్యం బాగుందనే ఒక మెత్లో ఉండొద్దని చెప్తాను. నిన్న మా వాళ్ళు ఏదో జిమ్కి వెళ్తూ ఉన్నారు పిల్లలు, ఎక్సర్సైజ్ ఎలాగో లేదు కనీసం జిమ్కి వెళ్ళండి, ఇది తింటేనే బలంట, ఇది తింటేనే ప్రోటీన్, ఇవేం అక్కర్లే, ఇంత అక్కర్లా. అక్కడ కోచ్ చెప్తాడు కదా, అదే కదా తినాలి అని. అదే చెప్తున్నా, మామూలు ఎగ్ తీసుకోండి, చక్కగా హ్యాపీగా పన్నీర్ తీసుకోవచ్చు, మీకు ఇక్కడ దొరికే చూడండి, ఏం కాదు. అదే ప్రోటీన్ షేక్ కావాలి, అలానే కావాలి, అలా ఏం లేదు యాక్చువల్లీ. నేను అదే అన్నా, ఏ ప్రోటీన్ లేకుండా రీసెంట్గా నేను అసలు అచ్చప్ప గారిని కలిసినప్పుడు ఆవిడని చూసి నేను అథ్లీట్ అయ్యాను యాక్చువల్లీ, ఆవిడ సినిమా చూసి. సో నేను ఆవిడ అదే అన్నారు, అప్పుడు ఏముంది అంజలి ప్రోటీన్ కోసం, నాన్ వెజ్ ఈ ప్రోటీన్ ఇంత తినాలి అంత తినాలి అని మనకి ఏముంది చెప్పుకుంటే, మాప్పుడైతే మరీ దారుణం, పప్పు ఇదే మేము తిన్నది తప్ప దానికోసం పర్టికులర్గా డైటీషియనిస్టులు వాళ్ళు ఎవ్వరూ లేరు, మాకు ఎవరు చెప్పింది కూడా లేదు. ఇది ఉంటేనే ఇది చేస్తున్నది లేదమ్మా, ఏది లేకపోయినా చేయడమే మాకు తెలుసు అన్నాను. అమ్మా ప్రతిదీ కూడా బిజినెస్. సారీ టు సే దిస్, మీరు ఏం ఆలోచించాలో డిసైడ్ చేసేది ఒక బిజినెస్ మ్యాన్. నేను మనీ ఇస్తాను, వాళ్ళు టెలికాస్ట్ చేస్తారు, 100 సార్లు అదే ఇస్తే నీ బ్రెయిన్లోకి అదే వెళ్ళిపోద్ది. ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ. సో నేనేం తినాలి, నేనేం బట్టలు వేసుకోవాలి, ఏం పనులు చేయాలి, మొత్తం కూడా ఎవరో పైన నడిపిస్తున్నారు అంతే. ఈ విషయాన్ని గమనిస్తే ఓకే, దే బికమ్ బిలియనియర్స్. ఇది అంటే బేసిక్ థింకింగే. కాకపోతే ఒకరిని చూసి ఒకరు, మీ అబ్బాయి జిమ్లో ఎవరో చెప్పుంటారు, మజిల్స్ ఎలా చూపించి ఏ ఉండదు, అక్కడ స్ట్రెంత్ ఉండదు, గడిగుడ్డు ఉండదు మేడం, అలా ఉంటారు. బట్ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎవరో చెప్పరు. సో ఇలా అంతా కూడా మిస్గైడెన్సే మేడం. అందరూ టాలెంటెడే, ప్రాపర్ డైరెక్షన్ లేక రాంగ్ డైరెక్షన్ వెళ్ళటం నేర్చుకొని మళ్ళీ వస్తారు, మళ్ళీ రాంగ్ డైరెక్షన్కే వెళ్తున్నాం. జనరల్గా మన ఇండియాలో ఏమంటారు, పండగలు ఎక్కువ, పండగలకి ఇచ్చే హాలిడేస్ కూడా ఎక్కువ. సో ఈ ప్రిపరేషన్లో యూపీఎస్సీ కానీ ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఇన్ని హాలిడేస్లో వీళ్ళకి పాపం మెంటల్ డైవర్షన్ ఉండదు నిజానికి. ఈ కల్చర్ విషయం పక్కన పెడతాం మేడం, ఇది ఇప్పుడు కల్చర్ని టచ్ చేయను. ఇక్కడ పండగ అంటే కల్చర్ పార్ట్ పక్కన పెడితే, ఇండియాలోని ఫెస్టివల్స్, ఈ హాలిడేస్ అనేవి అదర్ కంట్రీస్కి బిగ్గెస్ట్ ఎకనామిక్ సోర్స్ అయింది. ఇప్పుడు హోలీ ఆడుతున్నాం, రంగులు ఎవరి అండి? చైనా.
రైట్. చైనా డైస్ యూజ్ చేస్తున్నాం మన కలర్స్ అక్కడ. ఓకే. చిన్న చిన్న బొమ్మలు కూడా చైనాసే వస్తున్నాయి. అలాగే ఇంకొక ఫెస్టివల్ గూడ్స్ ఎక్కడ నుండి వస్తున్నాయి మేడం? వేరే కంట్రీస్ నుండి వస్తున్నాయి. అంటే మన పండుగలు వేరే కంట్రీస్కి వాళ్ళ ప్రొడక్ట్స్ అమ్ముకునే మార్కెట్లో మారింది. అలా అని చెప్పి తప్పనట్లేదు. యాక్చువల్లీ మన పండగలు మన ఇండియన్ పండగలు మన పంటలకి మన వాతావరణానికి లింకప్ అయిన పండగలు. ఎగ్జాక్ట్లీ. అవి వదిలేసి ఇవి చేయటం వల్ల తప్పైపోతుంది ఇక్కడ. అది ఇక్కడ ప్రతి పండగకి పిల్లలకి ఫోన్ చేసి ఇంటికి వచ్చే చూడాలని ఉంది అంటారు. వీడు కూడా హ్యాపీగా ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి వెళ్తే 1 వీక్ రాడు. కరెక్ట్గా నేర్చుకుంటున్నాడు అంటే ఒక ఫెస్టివల్, ఇంటికి వెళ్తాడు మొత్తం మర్చిపోయి వస్తాడు. మళ్ళీ నేర్చుకుంటున్నాడు, పండగ, వెళ్ళిపోతారు. హోమ్ సిక్ వెళ్ళిపోతాడు. అది పాత గురుకుల విధానమే కరెక్ట్ ఏమో సార్. ఒక్కసారి పంపిస్తే 3-4 ఏళ్ళు ఇక అసలు ఇంటికి రాకూడదు. ఇక కరెక్ట్ కదా, అదే నిజం. అంతే. నీకు సర్వీస్ వచ్చి నీకు పేరెంట్స్ లేరు, ఎగ్జాక్ట్లీ. ఇక్కడే కూర్చొని నువ్వు చదువు అని చెప్పాలి. అమ్మాయిలు కూడా ఊరికూరికి ఇంటికి తిడుతుంటా పర్మిషన్ అడిగితే. ఇంతకమ్మ ఊరికూరికి వెళ్తారు, అలా గట్టిగా అనలేము. వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి సార్ పంపించండి సార్, పాప కళ్ళకి వస్తుంది అంటారు. సార్ ఇప్పుడు పాప వస్తుంది, రేపు పాప ఏడుపు కళ్ళకి వస్తుంది సార్, నేను పంపించను అంటాను. అక్కడ కూడా ఇంకా గంటలు రిక్వెస్ట్ చేసి తీసుకెళ్తుంటారు. అవి వద్దు మేడం. వన్స్ యూ హ్యావ్ డిసైడెడ్ టు అచీవ్ సంథింగ్, అన్నీ వదిలేసి నాకు ఎవ్వరు లేరు, నేను నా పుస్తకాలు, నాకున్న ఒకరిద్దరు వెల్ విషర్స్, ఇదే నా జీవితం అనుకొని బ్రతికితే ఒక ఏమంటారు ఒక ధ్యానంలా చేస్తే ఒక 2-3 ఇయర్స్కి ఇండియాలో టాప్ లెవెల్ ఆఫీసర్ అవుతారు. ఈ 2-3 ఇయర్స్ మనం అన్నీ చేస్తే ఇంకా 1 డేకే 2 డేకే 3 డేకే లైఫ్ ఈస్ గాన్. నెక్స్ట్ మీ పిల్లలు వస్తారు, వాళ్ళకి ఎందుకు సక్సెస్ వస్తుంది మేడం, వాళ్ళు మన జీన్సేగా, పండగ వాళ్ళు ఇంటికి వస్తారు కదా. సో చేంజ్ మన నుండే స్టార్ట్ అవ్వాలి. ప్రేమలు అందరికీ ఉంటాయి, ఒక్కోసారి మనల్ని మనం చంపుకోవాలి, అది కూడా ఫర్ గుడ్ రీజన్. నేను ఒక్కోసారి తిడుతుంటాను మేడం చాలా మందిని, అంటే బూతులేం కాదులేండి. నాకు తెలుసు స్టూడెంట్కి నాకు ఏ గొడవ లేదు, ఏ తగాదలు లేదని, కానీ తప్పు చేసినప్పుడు తిడతా. అది నాకే ఎక్కువ బాధనిస్తుంది, అది అనవసరంగా తిట్టానే అని. కానీ అలా చెప్తే కానీ మీకు అర్థం కావట్లేదే, లేకుంటే లైట్ తీసుకుంటున్నారు. సో ఇలా ఒక్కొక్కసారి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ మీరు హీరోలు అవ్వాలి అంటే మాలాంటి టీచర్లు విలన్లు అవ్వాల్సిందే. విలన్లు ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీ హీరోయిజం అంత ఎలివేట్ అవుతుంది. సో ఫర్ దట్ రీజన్ వీఆర్ విలన్స్ ఇన్ యువర్ లైఫ్ టిల్ యూ గెట్ ద సక్సెస్.